కృష్ణుడు పుట్టుక చాలా విచిత్రంగా జరిగింది. కంసుడు అనే రాజుని తన చెల్లికి పుట్టేవాడే చంపుతాడు అని తెలిసి తన చెల్లి దేవకిని, దేవకి భర్త వసుదేవుడిని చెరసాల్లో బంధించి దేవకికి పుట్టిన ప్రతి పిల్లడిని చంపేస్తాడు. అలా మొత్తం 6 పిల్లల్ని చంపేస్తాడు. అయితే విష్ణుమూర్తి ఆదేశంతో అమ్మవారి రూపమైన యోగమాయి దేవకి కడుపులో పెరుగుతున్న 7వ బిడ్డైన బలరాముడిని రోహిణి కడుపులో పెడుతుంది. తను కూడా నందుడు భార్య అయిన యశోద కడుపులో ఒక ఆడపిల్లగా పుడుతుంది. దాంతో దేవకి 7వ బిడ్డ కడుపులోనే చనిపోయాడని కంసుడు అనుకుంటాడు. దాంతో కంసుడు ఎలాగైనా 8వ బిడ్డని చంపాలి అని అనుకొని వెళ్లిపోతాడు. కొన్నాళ్ళకి విష్ణుమూర్తి కృష్ణుడు రూపంలో పుడతాడు. వెంటనే చెరసాల్లో ఉన్న భటులు స్పృహ తప్పి ద్వారాలు తెరుచుకుంటాయి. దాంతో వసుదేవుడు కృష్ణుడిని తీసుకెళ్లి యశోద దగ్గర పెట్టి యశోదకి పుట్టిన యోగమాయని తీసుకువచ్చేస్తాడు. మరుసటి రోజు కంసుడు వచ్చి చూసి ఆ యోగమాయ విష్ణుమూర్తి అనుకుని చంపగానే యోగమాయ ఒక దేవత రూపంలోకి వచ్చి, అరే మూర్ఖుడా, విష్ణుమూర్తి వేరే దగ్గర సురక్షితంగా ఉన్నాడు అని చెప్పి వెళ్లిపోతుంది. దెబ్బకి కంసుడు పంచ తడుపుకుంటాడు. కింద సబ్స్క్రైబ్ కొట్టేసి అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ.